మొక్క విత్తనం విత్తిన 48 గంటలు లేదంటే నారు నాటిన 48 ప్రధాన పొలంలో నాటిన 48 గంటలు అంటే 2 రోజులు అంటే 2 డేస్ లోపల మనకు ఇప్పుడు మనకి చాలా వరకు కలుపు హెర్బిసైడ్స్ కలుపు నివారణ మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెండిమిథాలిన్. ఈ పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలంతా తడిచేటట్టుగా మనము కలుపు మందును మనం పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు పిచికారీ చేసుకునేటప్పుడు మనము పొడి నేల మీద కాకుండా తడి నేల మీద మాత్రమే మనము ఈ పిచికారీ చేసినట్టయితే అది దాని యొక్క ప్రభావం అనేది పనితనం అనేది బాగా ఉంటుంది. మామూలుగా పొడి నేల మీద చేసి తర్వాత నీళ్ళు ఇవ్వడం ఇట్లా కాకుండా మంచి తేమను ఉన్న టైంలోనే అది కూడా 48 గంటల లోపలనే మనం ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము మనము కలుపు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ కింద ఏంటంటే మనకు 15 నుంచి 18 లేదంటే 20 రోజుల మధ్యలో కూడా మనము ఈ కలుపు నివారణ మందులు ఉన్నాయి. జనరల్గా మనకు ఎక్కువగా వెజిటేబుల్స్లో వీటిలలో తక్కువ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఓన్లీ మెట్రిబిజిన్ అనే మందు మాత్రమే 300 గ్రాముల చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం కలుపుపై 2 నుంచి 3 ఆకుల దశలో మాత్రమే మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీని ప్రభావం బాగుంటుంది. కలుపు మందులతో పాటుగా మనం ఒక అంతర్కృషి చేసి లేదంటే చేతితో కలుపు మనం మొక్కల మధ్యలో చేతితో కలుపు తీసుకుంటున్నట్టయితే నేల గుల్లబారడం తద్వారా మనకి ఏంటంటే ఇచ్చినటువంటి నీరు కూడా మంచిగా మొక్కకు అందడము అదేవిధంగా అంతర్కృషి గుంటకాన్ని వాడి కూడా మనము చేసినట్టయితే కలుపు నివారణ అనేది సమర్థవంతంగా జరుగుతుంది.